వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ రాయొచ్చా లేదని మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. అది వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ అయితే చేయండి. 10th క్లాస్ స్టూడెంట్స్ 6,18,000 మంది రాయగా 5,26,000 మంది పాస్ కావడం అయితే జరిగింది. 85% అయితే ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క స్కూల్కి వెళ్ళి మే 1వ తేదీ నుంచి అనగా ఈ రోజు నుంచి మే 7వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సప్లిమెంటరీకి వచ్చేసి మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 9వ తేదీ దాటినట్టయితే ప్రతి సబ్జెక్ట్కి 50 రూపాయలు ఎక్స్ట్రా అయితే కట్టవలసి ఉంటుంది. ఇక ఎవరైనా ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే ఏదైనా 2 సబ్జెక్టులకు మాత్రమే మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్ని సబ్జెక్టులు రాసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీకు ఏ సబ్జెక్టులో తక్కువగా వచ్చాయో ఆ సబ్జెక్టు మాత్రమే ఇంప్రూవ్మెంట్ రాయండి. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేసి మే 25 నుంచి జూన్ 4 దాకా కండక్ట్ అయితే చేస్తారు. జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్న ఈ యొక్క రిజల్ట్స్ అయితే వస్తాయి. మీరు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసినారనుకోండి, ఒకవేళ మీకు మార్క్స్ తగ్గినాయి అనుకోండి, ఆ తగ్గిన మార్క్స్ మీకు ఇస్తారు. కాబట్టి రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ మీరు ఎగ్జామ్ బాగా రాసినట్టు అయితేనే అప్లై చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇంప్రూవ్మెంట్ అయితే రాసుకోండి. ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత మీకు మార్క్స్ తక్కువగా వచ్చాయనుకోండి, మార్క్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో బెస్ట్ ఆఫ్ 2లో ఎక్కువగా ఉన్న మార్క్స్ అయితే తీసుకుంటారు. ఇంప్రూవ్మెంట్కి అయితే ఇలా తీసుకుంటారు. మీరు ఇంకా మీ యొక్క రిజల్ట్ తెలుసుకోకపోతే వెంటనే యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ చేయండి. 95530099కి హాయ్ అని కామెంట్ చేస్తే ఈ విధంగా ఒక ఫామ్ అయితే కనిపిస్తుంది. అందులో సేవ్ అని ఎంచుకోండి అని కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవని ఎంచుకోండి అని ఎంటి సింబల్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద విద్యా సేవలు అని కనిపిస్తుంది. రెండవది దాని మీద సెలెక్ట్ చేసుకోండి. విద్యా సేవలను సెలెక్ట్ చేసిన తర్వాత ఏపీఎస్ఎస్సి మార్చ్ 2026 ఫలితాలని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. కింద రోల్ నెంబర్ అని కనిపిస్తుంది. అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేయగానే మీకు మీ యొక్క మార్క్స్ మెమో అనేది పీడిఎఫ్ రూపంలో వస్తుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీ యొక్క మార్క్స్ మెమో అనేది ఈ విధంగా కనిపిస్తుంది. వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.